కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జగదంబ దివ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తూ పాపనాశనంలో ఉన్నటువంటి అమ్మవారు. ఇది చోళరాజ్యానికి చెందినది, అనగా తమిళనాడులో ప్రధానంగా సీర్గాళి వద్ద ఉన్నది అని చెప్పుకున్నాం. తర్వాత మరొక క్షేత్రంలో ఉన్న అమ్మవారిని చూపిస్తున్నారు. నిజానికి ఈ చెప్పబోతున్న శ్లోకంతో సర్వక్షేత్రాల్లో ఉన్న అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ వైభవాన్ని వర్ణించడం పూర్తవుతున్నది. సర్వక్షేత్రాలు అంటే ఇందులో చెప్పిన సర్వక్షేత్రాలు, ఇంకా ఇందులో చెప్పని ఎన్నో క్షేత్రాలు, అక్కడ అమ్మమూర్తులు చాలా ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే తెలియజేశారు గణపతి ముని గారు. రాకా ప్రబోధ శశినో హృదయోదయస్య నౌకా విపజ్జల నిధౌ పతతాం జనానాం వేదధ్వజస్య లలితా త్రిరుచి పతాక కాచిన్మమాస్తు శరణం శివమూల టీకా. ఇది వేదగిరి అనే క్షేత్రంలో ఉన్న అమ్మవారిని స్మరిస్తున్నారు. ఇక్కడ పేరే వేదగిరి. ఈ వేదాద్రి, వేదగిరి, వేదాచలము ఇలాంటి పేర్లతో భారతదేశంలో చాలా క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల విష్ణువు, కొన్ని చోట్ల శివుడు కనబడుతున్నాడు. వేదాద్రి అంటే నరసింహక్షేత్రం చాలామందికి గుర్తొస్తుంది. అలాగే వేదగిరి అని ఇది కాంచీ మండలంలో ఉన్నటువంటి క్షేత్రం. ఇది శివక్షేత్రము. అయితే వేదాలను కొండగా, ఆ కొండపై భగవంతుని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, వేదములు సామాన్యులు గ్రహించలేనివి. ఎలాగైతే సామాన్యులు కొండలెక్కలేరో, అలాగే సామాన్యపు తెలివితేటలున్నవారు వేదాలను అర్థం చేసుకోలేరు. కానీ వేదం ఒక్కటే మనల్ని తరింపజేసే తత్వము. అందుకు వేదము ద్వారా తెలియబడేటువంటి భగవంతుడెవరో అతడే వేద పర్వతంపై ఉన్నాడు. కనుకనే వేదాన్ని ఇక్కడ కొండగా భావిస్తూ వేదవేద్యుడైన భగవంతుని ఆ క్షేత్రములో ఉన్న దేవతగా దర్శించాలి. వేద శివ శివో వేద అని శాస్త్రం చెప్తున్నది. వేదము శివస్వరూపమే. అందుకే వేదగిరిపై వేదధ్వజుడు అనబడే శివుడున్నాడు. ఆ శివుని యొక్క పత్ని లలిత. ఆ తల్లి పేరు లలితా త్రిపుర సుందరి. వేదగిరిపై ఉన్నటువంటి వేదధ్వజుడు శివుడు, అమ్మవారు లలితా త్రిపుర సుందరి. అందుకే త్రిరుచి అన్నారు. ఇక్కడ 3 కాంతులతో ఉన్న తల్లి అంటే త్రిపుర సుందరి అని. దుర్గాలక్ష్మీ సరస్వతుల సమీక్ష్యమూర్తి అనక త్రిరుచి అని, సత్వరజస్తమో గుణాత్మకమైన మాయాశక్తి అనక త్రిరుచి అని 3 రకాల అర్థాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ 3 రంగుల పతాకము వలె ప్రకాశిస్తున్నది అమ్మవారు. ఎందుకంటే శివుడి వేదధ్వజుడు గనక, ధ్వజం అంటే జెండా, అమ్మవారు కూడా పతాకము వలె ఉన్నారు. ఆ పతాకానికి 3 రంగులు ఉన్నాయన్నారు. ఆ 3 రంగులు సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఒక త్రిరుచి పతాకగా అమ్మవారు భాషిస్తున్నారు. ఆ తల్లి త్రిపుర సుందరి. అందున వేదగిరిపై ఉన్నది కనుక ప్రధానంగా జ్ఞానస్వరూపిణి. అయితే జ్ఞానం అనేది ఎక్కడో బయట నుంచి రాదు, మన లోపలే కలగాలి. దానికే సాధన చేయాలి. ఆ సాధన ఎలా చేయాలంటే, నిరంతరము భగవంతుడిని ఆశ్రయిస్తూ ఒకానొక యోగ మార్గంలో, సంప్రదాయబద్ధంలో విచారణ చేయాలి. ఆ జ్ఞానరూపమైన సాధన సాగాలి అంటే గురువుని ఆశ్రయించాలి, ఈశ్వరుని ఉపాసించాలి. ఆ రెండిటితో సాధన జరగాలి. అప్పుడే జ్ఞానోదయం జరుగుతుంది. జ్ఞానోదయం ఎక్కడ జరుగుతున్నది? హృదయంలో జరుగుతుంది. అందుకే మంచి మాట అన్నారు ఇక్కడ. రాకా ప్రబోధ శశినో హృదయోదయస్య. జ్ఞానం ఒక చంద్రుడైతే, చంద్రుడు సముద్ర మథనంలోంచి పుట్టినట్లుగా హృదయాన్ని మథనం చేస్తే జ్ఞానం అనే చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. అందుకే హృదయోదయస్య ప్రబోధ శశినో. ప్రబోధ శశి అంటే జ్ఞానమనే చంద్రుడు. హృదయమనే సముద్రాన్ని సాధనతో మథనం చేస్తే జ్ఞానమనే చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానచంద్రునికి అమ్మవారు పూర్ణిమ వంటిది అన్నారు. అద్భుతమైన మాట ఇక్కడ. చంద్రుడికి పూర్ణిమలోనే పూర్ణత్వం కనబడుతుంది. అలాగే మనకు ఉదయించే జ్ఞానము పూర్ణ జ్ఞానం కావాలంటే, పూర్ణ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, అది పూర్ణ జ్ఞానం కావాలంటే అమ్మవారిని పూర్ణిమ రావాలి. కనుక జ్ఞానచంద్రునికి అమ్మవారు పూర్ణిమ వంటిది. అంటే ఆ తల్లి అనుగ్రహం చేతనే పరిపూర్ణ జ్ఞానము, బ్రహ్మజ్ఞానము లభిస్తుంది. ఈ చెప్పడంలో ఎన్ని రకాల ఔచిత్యాలు కనబడతాయంటే, ఊరికనే దేవుడి ముందు కూర్చుంటే జ్ఞానం వచ్చేది. మనదైన సాధన చేయాలి. అందుకే మన నుంచి సాధన ఉండాలి, తల్లి నుంచి అనుగ్రహం ఉండాలి. ఈ సాధన అనుగ్రహం ఉంటేనే పండుతుంది. అందుకే మన సాధన వల్ల హృదయంలో జ్ఞానం ఉదయిస్తే, అమ్మ అనుగ్రహం అనే పూర్ణిమ వల్ల ఆ జ్ఞానం పూర్ణమే, బ్రహ్మజ్ఞానమే ముక్తినిస్తుంది అని చెప్పడానికై రాకా ప్రబోధ శశిన హృదయోదయస్య అన్నారు. రాక అంటే నిండు పూర్ణిమ అని అర్థం. ఇక్కడ ప్రబోధ చంద్రునకు పూర్ణిమ అనేది అమ్మవారు. నౌకా విపజ్జల నిధౌ పతతాం జనానాం.
ఆపదలని సముద్రంలో పడిపోయిన వారిని ఒడ్డున చేర్చడానికి ఉన్నటువంటి నౌక వంటిది అమ్మవారు. జ్ఞానానికి పున్నమి వంటిది, ఆపదలో ఉన్నవారిని తరింపజేసే నౌక వంటిది అన్నారు. అమ్మవారిని ఆశ్రయించే వాళ్ళు 2 రకాలు ఉంటారు. కష్టాల నుంచి బయట పెట్టమని ఆశ్రయించే వాళ్ళు కొందరైతే, అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించిన కొంతమంది ఆశ్రయిస్తారు. వీళ్ళు ఎప్పుడు కొంతమందే, మొదటి వాళ్ళే ఎక్కువ మంది. అంటే కష్టాల నుంచి బయట పెట్టమని అడిగే వాళ్ళే చాలామంది కనబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ కష్టమే. ఒక కష్టం తిరిగితే మరొక కష్టం వస్తూ ఉంటుంది. అందుకే ఈ సంసారమే కష్టాల కడలి. ఈ కష్టాల కడల నుంచి బయటకు వెళ్ళాలంటే, సముద్రం నుంచి ఒడ్డుకు వెళ్ళాలంటే పడవ కావాలి. అలాగే సంసార సముద్రం నుంచి ఒడ్డున పడాలి అంటే అమ్మవారే పడవ వలె మనల్ని అనుగ్రహిస్తున్నారు. నావే వసింధుం దురితాత్యగ్ని అని వేదమే చెప్తున్నది. అలా ఇక్కడ నౌక విపజ్జల నిధౌ పతతాం జనానాం, ఆపదలనే సముద్రంలో పడిన వారికి అమ్మవారు నౌక వలె ఒడ్డున పెడుతున్నారు. అలాంటి వేదధ్వజుని పత్ని అయినటువంటి తల్లి వేదగిరిపై ఉన్న జగదంబికకు నమస్కరించి శరణు వేడుతున్నాం. ఆ తల్లి మాకు దిక్కొగుగాక. కాచిన్ మమాస్తు శరణం శివమూల టీకా. ఇక్కడ అత్యద్భుతమైన శబ్దాన్ని ప్రయోగించారు గణపతిముని. శివమూల టీకా. అక్కడున్న లలితా త్రిపుర సుందరికి శివమూల టీకా అన్నారు. టీకా అంటే టీకా తాత్పర్యాలను చాలామంది విని ఉంటారు. ఒక పద్యానికి ప్రతిపదార్థము తాత్పర్యము రాసినప్పుడు దాని టీకా తాత్పర్యాలని చెప్తారు. అంటే ఆ చెప్పిన దానిలో ఏముందో మనకు అర్థమయ్యేటట్టు చేసేదానికి టీకా అని పేరు. ఈ తల్లి శివమూల టీకా. మూలము అంటే ఒక మూల శ్లోకం అని ఉంటుంది, దానికి టీకా రాస్తారు. అలాగే శివమూల టీకా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలియజేసే తల్లి. అమ్మ అనుగ్రహం ఉంటే కానీ శివుడు అర్థం కాడు. శివుడు అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఏమిటో, ఆ పరబ్రహ్మ జ్ఞానం ఏమిటో అమ్మ ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే అర్థాన్ని చెప్పడం, దాని పేరే టీకా. అందుకే శివతత్వానికి టీకా వంటి అమ్మవారు అనగా శివతత్వాన్ని స్పష్టంగా తెలియజేసే తల్లి. శివతత్వం అంత తేలిగ్గా అర్థం కాదు, ఎందుకంటే పరతత్వం, అదే పరబ్రహ్మతత్వం, అదే పరజ్ఞానము, అదే పరతత్వము. అలాంటి ఆ పరతత్వం మనకు లభించాలంటే తల్లి అనుగ్రహం ఉండాలి. సృష్టిలో ఏ విద్యనో లభిస్తుంది, కానీ బ్రహ్మ విద్య అంత తేలిగ్గా లభించదు. అవతల వాళ్ళు చెప్తూ ఉంటే మనకు తెలివితేటలు ఉంటే అర్థమైనట్టు కనబడుతుందే తప్ప అనుభవానికి రాదు. అది అనుభవానికి రావాలి అంటే మాత్రం జగదంబ అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆ తల్లి మునిపే చెప్పినట్లు రాకా ప్రబోధశినో హృదయోదయస్య, ఆవిడ జ్ఞానస్వరూపిణి, జ్ఞానప్రదాయిని. అందుకే శివజ్ఞాన ప్రదాయిని అనేటువంటి వాక్యం లలితా సహస్రనామాల్లో ఉన్నది. ఆ శివుడంటే ఏమిటో తెలియజేసి శివజ్ఞానాన్ని ఇస్తుంది గనక జగదంబికని శివమూల టీకా అని సంబోధించారు. ఎందుకంటే శివజ్ఞానం దొరికే వరకు మోక్షం లేదు. అది ఇవ్వాలంటే అమ్మ అనుగ్రహం రావాలి. అందుకే తల్లి దయ అంత ముఖ్యమైనది. ఆ తల్లి దయ ఉంటే ఇక్కడ ఆపదల నుంచి బయటపడగలం, ముఖ్యమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలం. అందుకే 2 విషయములు ఇక్కడ చెప్పారు. జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది, ఆపదలను తొలగిస్తున్నది శివమూల టీకా అయిన వేదగిరి క్షేత్రంలో ఉన్న జగదంబిక త్రిపుర సుందరి. ఇంతవరకు వివిధ క్షేత్రాల్లో ఉన్న అమ్మవారికి నమస్కరిస్తూ ఆ సర్వక్షేత్ర స్వరూపిణైన ఉమాదేవిని శరణు వేడుతున్నారు. ఇక్కడి నుంచి శరణాగతి శ్లోకములు ప్రతివారు అమ్మవారి ముందు భక్తిగా చదువుకోవలసినటువంటి శ్లోకాలు ఇవి. ఇందులో 1-2 చదువుకున్నప్పటికీ కూడా శరణాగతి తత్వం తెలుస్తున్నది. అమ్మయే దిక్కుని ఆశ్రయించడమే. అందుకే కాచిన్ మమాస్తు శరణం అన్నారు. ఇక్కడ ఆ శరణు ఎలా వేడాలో చెప్తున్నారు. ఎందుకంటే అమ్మ పాదపద్మాల్ని శరణు వేడాలి. దేవతల పాదాలకు నమస్కారం చేయడం కనబడుతుంది. ఎందుకంటే పాదాలని పట్టుకుంటాం అంటే మన అహంకారం అర్పించినట్టు అర్థం. పాదం పట్టుకోవాలంటే తల వంచాలి. తల వంచడం అంటే అర్థం అహంకారాన్ని వదులుకోవాలి. అహంకారాన్ని వదిలి ఆశ్రయించడమే పాదాలకు నమస్కారం అనే మాటలో కనబడుతున్న భావం. మౌళౌ మహేంద్ర సుదృశ సుమనోనికాయ సంశోభతే సదసి మాన్యయివాభిజాతః రేణుశ్చ యశ్చరణభూర్లభతే గ్రపీఠం త్రాణాయ సా భవతు భూతపతేర్వధూర్నః. భూతపతి అయిన పరమేశ్వరుని వధువు అమ్మవారు. ఆ తల్లి పాదాన్ని ఆశ్రయిస్తే అల్పుడు కూడా గౌరవాన్ని పొందుతాడు. అది ఎలాంటిదంటే అమ్మ పాదాల మీద ఉన్న ఒక ధూళికణం ఇంద్రపత్ని అయిన శచీదేవి పాపిడి సింధూరంగా పెట్టుకుంటుంది. ధూళికణం అంటే అల్పమైన వస్తువే. దానిని ఏకంగా స్వర్గలోకాధిపతి అయినటువంటి సర్వసంపదలకి పతి అయినటువంటి ఇంద్రుడి భార్య ఈ సంపదలన్నీ పెట్టుకోకుండా కేవలం ధూళిని మాత్రమే నెత్తిని పెట్టుకుంటుంది. మామూలుగా బయటపడున్న ధూళిని పెట్టుకోలేదు. అమ్మ పాదాల మీద ఉన్న ధూళిని పెట్టుకుందంటే అమ్మ పాదాన్ని ఆశ్రయించిన ధూళి ఎంత గొప్పదే అంటే సాక్షాత్తు ఇంద్రుడి భార్య పాపిట సింధూరంగా ధరించగలిగేటంత గొప్ప స్థానాన్ని పొందింది. అందుకే తల్లి పాదాన్ని ఆశ్రయించిన వాడు
ఉన్నత స్థితిని పొందుతాడు అని చెప్పడం ఎంత గొప్పగా ఉన్నదో ఇక్కడ. అలా గొప్పతనాన్ని ఇచ్చేటువంటి అమ్మ పాదాలను ఆశ్రయిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.